నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. దేవుడు గత వారం నుండి మరి ఈ వారం వరకు దేవుడు కాపాడి రక్షించి మనకెన్నో మేలులు దేవుడు చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అపోస్తల కార్యము బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 48వ వచనము. యేసుక్రీస్తు నామమందు వారు బాప్టిజం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు నామమందు వారు బాప్టిజము పొందవలనని ఆజ్ఞాపించాను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని అతనిని వేడుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైన గ్రంథంలో మరి చూసినట్లయితే, మరి పేతురుని చూసినట్లయితే అక్కడ కొర్నేలి అనబడిన ఒక దైవ భక్తి గల్లవాడు. ఆయన మరి దేవుని యందు దాన ధర్మాలు చేసేవాడు. మరి దేవుని యొక్క దర్శనం చూసినవాడు. అనేకులను పిలిచి మరి తన బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని అందరిని పిలిచి దేవుని వాక్యము అక్కడ చాటిస్తూ ఉన్నాడు. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పేతురు కూడా మరి ఆ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. పేతురు కూడా అక్కడ వచ్చి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు నిజంగా దేవుని యొక్క బలము పొందినవాడు. హల్లెలూయా. ఆత్మానుసారంగా మరి దేవుని యొక్క బలము పొందినవాడు, దేవుని శక్తి పొందినవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క బలము పొందినవాడు పేతురు. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మరి దేవుని శక్తి పొంది ఆయన మారు మనసు ఫస్ట్ మొదట పొందిండు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినప్పుడు 12 మంది శిష్యులలో ఆయన ఒక శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నప్పుడు, నిజమే ప్రభు, నేను ప్రేమిస్తున్నా అని 3 సార్లు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3వసారికి నేను చెప్పినా కదా ప్రభు, నేను ప్రేమిస్తున్నాను కదా అని కొంచెం విసుగుతో అట్లా అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. అయినా కూడా యేసు ప్రభు వారు మరి నా యొక్క గొర్రెలను కాయమని యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుకు చెప్పిండండి. హల్లెలూయా. అయితే మరి ఈ యొక్క పేతురు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొంది మరి మారు మనసు పొంది పాపులను రక్షించుటకు దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. అంటే పాపులకు, అన్యులకు, దేవుని తెలియని ప్రజలకు ఆయన సువార్త బోధిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్తలు చూస్తే మనము అపోస్తల కార్యం చూస్తే 2:14 వచనంలో ధైర్యంగా మరి బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అక్కడ పేతురు ద్వారా కూడా అద్భుతాలు జరిగినాయి. అక్కడ తబిత అని ఒక స్త్రీ విధవరాలు, ఆమె చనిపోయినప్పుడు కూడా పేతురు మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు ఆ పేతురు ప్రార్థన విని తబితను దేవుడు, మరణించిన తబిత అంటే భాషాంతరం ఆమె దోర్క, ఆమె చనిపోయినప్పుడు మరి పేతురు ప్రార్థించినప్పుడు ఆమె లేపబడ్డది. హల్లెలూయా. పేతురు ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించిండు. మరి అన్యజనులకు నిజమే ఆత్మ ద్వారా మరి ఆయన సువార్త ప్రకటించిండు. వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతోమందికి మరి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా వ్రాయబడ్డది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక.
అపోస్తుల కార్యము అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నది కదా. పేతురు మరి అక్కడ ఆయన నీడ మాత్రము పడ్డదంట. హల్లెలూయా. మళ్ళొకసారి చదవండి అది. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచం మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులు వీధుల్లోనికి తెచ్చి వారిని ఎవరి మీదనైనను అతని నీడనైనను పడవలనని మంచాల మీద పరుపుల మీదను వారిని ఉంచిరి. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇక్కడ పేతురు ద్వారా స్వస్థత పొందబడ్డది. ఎందుకంటే పేతురు విన్నాడు, మారు మనసు పొందిండు, పరిశుద్ధాత్మ పొందిండు, దేవుని శక్తి పొందిండు, దేవుని బలం పొందిండు. దేవుడు అన్నాడు, నా గొర్రెలను నువ్వు కాయము అన్నాడు. దేవుడు అప్పజెప్పిన ఆ యొక్క పని నమ్మకంగా ఆయన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. పేతురు దుడుదుడు చాతలుగా ఉన్నా కూడా పేతురునే వాడుకున్నాడండి. దేవుని నామానికి స్తోత్రం. మన హృదయాలను ఎరిగిన దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు, మన నడవడి ఎరిగిన దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారానే అవి జరుగుతాయండి. ఎంత మనము నేర్చుకున్నా, ఎంత ఏది చెయ్యాలనుకున్నా, పరిశుద్ధమైన స్థలంలో నిలబడాలంటే ఆయన ఆత్మ కలిగి ఉండాలి. మనం ఎన్నెన్నో చెప్పాలని అనుకుంటాం, కానీ ఇక్కడ రాగానే మన యొక్క హృదయం, మన యొక్క తలంపు మారిపోతుంది. ఆయన సిల్వ చాట్న దేవుడు మరుగుపరుస్తాడు. ఆయన మన నోరును ఆయన మాటల ద్వారా నింపుతాడు. పేతురు యొక్క నీడ పడగానే రోగులు స్వస్థత పొందిర్రంట. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలో శక్తి ఉండాలి. నువ్వు ఏదైనా పని చేస్తే ఆ పనిలో శక్తి ఉండాలి. నీ యొక్క చూపులో శక్తి ఉండాలి. నువ్వు నడుస్తుంటే నీ నీడ తలిగి ఇతరులు స్వస్థత పొందాలి. నీ వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థత పొందాలి. చాలామంది ప్రార్థన చేస్తుంటే నేను అన్ని గమనిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి యొక్క రక్తస్రావం గల స్త్రీ అనేక జనసమూహంలో మరి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. యేసయ్య అట్లా వెళ్తూ ఉన్నాడు. ఆ స్త్రీ ఆ యేసయ్య వార్త వినంగానే బలం పొంది ఆ యేసయ్య అనేక జనులు అక్కడ కుప్పలుగా ఉన్నారు, తిక్కిరిస్తూ ఉన్నారు. వారి మధ్యలో సందుల నుండి పోయి ఆయన వస్త్రమును ముట్టిందండి. హల్లెలూయా. ఆమె యొక్క రక్తధర ఆగిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసిపోయింది, నా వస్త్రం ఎవరో ముట్టిండ్రని. అక్కడ శిష్యులు అంటా ఉన్నారు, ఇంత జనాలు ఉన్నారయ్యా, ఎవరిదో చెయ్యి తగిలిండొచ్చు అని అనవచ్చు. కానీ అట్లా వస్త్రం ముట్టిందని ఆయనకు తెలిసిపోయింది. వెంటనే ఆ స్త్రీ గడగడ వనుకొని, అయ్యా నీ వస్త్రాన్ని ముట్టింది నేనే అని. మరి దేవుని నామానికి స్తోత్రం. ఆ యొక్క స్త్రీ స్వస్థత పొందింది తన విశ్వాసం ద్వారా. కాబట్టి మనం కూడా ఒక్కొక్కసారి నేను కూడా ప్రార్థన చేస్తున్న సమయంలో, అంటే నేనేమంతా ఇది లేదు, ఆయన కాలు దుమ్ముదులు లాంటి దాన్ని. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తే ఏం చేస్తారంటే మెల్లగా నాకు కొంగు పడతా ఉంటారు. నాకు తెలిసిపోతుంది, వాళ్ళు తెలియదు అనుకుంటారు కానీ కొంగు పడతా ఉంటారు. అయినా పర్వాలేదు, వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. దేవుని సేవకులమైన కదండి, మరి ఎప్పుడు ప్రార్థనలో దేవుని శక్తి పొంది, నిజమే నేను కూడా రెండంతల శక్తిని పొందిన, పరిశుద్ధాత్మను పొందిన, అన్యభాషలు పొందినాను. మరి ఇతరుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు మరి దేవుడే వారిని ముట్టి స్వస్థపరిచిండు. ఆయన పిలుపుని అందుకున్నానండి. ఆయన పిలుపుని అందుకున్నా కాబట్టి అలాంటి శక్తి మరి నాలో ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా పేతురు యొక్క నీడబడగానే ఏమైంది, వాళ్ళు స్వస్థత పొందినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మంచాల మీద పరుపుల మీద వారిని ఉంచిరంట. దేవుని నామానికి స్తోత్రం.
అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులు వీధులలో నుండి వచ్చిండ్రు. హల్లెలూయా. చూడండి, వీధులలో, గల్లీలలో, అక్కడక్కడి నుంచి అనేక మనుషులు వచ్చి ఆ యొక్క పేతురు దగ్గరికి తీసుకొని వచ్చిండ్రంట. ఎవరి మీదనైనను అతని నీడనైనను పడవలనని మంచాల మీద, పరుపుల మీదను వారిని ఉంచిరి. ఎవరైతే ఆ యొక్క పేతురు యొక్క నీడ పడితే చాలని మంచాల మీద, పరుపుల మీద ఆ రోగులని ఎత్తుకొని వచ్చి అక్కడ పెట్టిన. అంటే పేతురుకు చూడండి ఎంత బలమైన శక్తి ఉన్నది, ఎంత పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ఆయన ఒక్కసారి దేవుని నమ్మిన తర్వాత, దేవుని అడుగుజాడలో నడిచిన తర్వాత, దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి మరి దేవుని సన్నిధానంలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంత శక్తి పొందిండు చూడండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు పేతురు ద్వారా జరిగిందండి. పరిశుద్ధాత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ శక్తి పొందాలి, బలమును పొందాలి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. నిజమండి, ఈ మధ్యలో మన ఇండియాకు కూడా ఆఫ్రికా నుండి క్రిస్ అనే ఒక పెద్ద దైవ సేవకుడు, చాలా గొప్ప సేవకుడు అండి, అనేక వరాలు పొందిన సేవకుడు. ఆయన ప్రార్థన చేస్తే అక్కడ కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు అనేకులు అక్కడ పడిపోయినారు. ప్రార్థన చేస్తే ఆయన వస్తుంటే, ఆయన నడుస్తుంటేనే, ఆయన చేయి పెట్టక ముందే ఆయన నడుస్తుంటేనే అద్భుత కార్యాలు జరిగినాయి. ఆనాడు జరిగినాయి, ఈనాడు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నారు. ఆ కార్యాలు మన ద్వారా యేసయ్య జరిపిస్తా ఉన్నాడు. ఆ పెద్ద దైవ సేవకుడు ఆయన ఇండియాకి రావడానికి ఎన్నో ఆటంకాలు అయినాయి. ఎందుకంటే ఆయన వచ్చిండంటే చాలా అద్భుతాలు జరుగుతాయి ఆయనను అక్కడనే ఆపేసినా కూడా ఆయన తిరిగి కూడా మళ్ళీ వచ్చిండండి. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇక్కడ కూడా ఎంతోమంది మొదటి దినంన, రెండవ దినంన, మరి మూడో దినంన అద్భుతాలు జరగలేవు. పాస్టర్ గారు చెప్తుంటే నేను వింటా ఉన్నాను. కాబట్టి 4వ రోజున అద్భుతాలు జరిగినాయండి. హల్లెలూయా. అనేక దైవజనులు కూడా అక్కడ వెళ్ళిండ్రు. నేను అనుకున్నాను, కోట్లు ఖర్చు పెట్టుకొని ఆయన ఇండియాకు వచ్చి మనకు సువార్త ప్రకటిస్తున్నాడు, కనీసం ఈ నుంచి మనం అక్కడ వెళ్ళి ఆయన మాటలు, ఆయన సువార్త వినలేకపోయినాం. అలాంటి దైవ సేవకులు వచ్చినప్పుడు మనం వెళ్ళాలండి. హల్లెలూయా. ఏదో యూట్యూబ్లో చూసి మాట్లాడడం కాదు, చూడడం కాదు. ఆయన అంత ప్రయాసపడి మన దేశాన్ని ప్రేమించి, మన ప్రజలను ప్రేమించి, ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది మరి అనారోగ్య పరిస్థితిలో రక్షణ లేకుండా పాప జీవితంలో ఉండుకుంటా ఉన్నారు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బలము పొంది, శక్తి పొంది ఆయన భాషలలో పాట పాడిండట. హల్లెలూయా. మరి భాషలు మాట్లాడాలంటే నాలుకనే తిరగదు. చెడ్డ మాటలు మాట్లాడాలంటే ఈజీగా వస్తాయి. విస్తారమైన మాటలు మాట్లాడాలంటే చాలా మాట్లాడతామండి. భాషలు మాట్లాడుకుంటా ఆయన ఎప్పుడు నోట్ల భాషలే, దేవుని భాషలే. అలాంటి పెద్ద దైవ సేవకుడు మన మధ్యలో, మన దేశాన్ని ప్రేమించి దేవుడు ఇక్కడ నడిపించిండు. కానీ అలాంటి మీటింగ్లలో మనం వెళ్ళి అలాంటి కూర్చుంటేనే చాలు, ఆ మాటల ద్వారా మనకు కూడా ఎంతో నెమ్మది, మన బాధలు పోతాయి, మన కష్టాలు కూడా పోతాయి. ఆ దైవ సేవకుడు మన మధ్యలో నడిపింపబడ్డాడు. ఎన్నో రోజుల నుంచి ఆయన కోసం ప్రార్థన చేసిన ఇక్కడ రాలేకపోయిండు. అయినా కూడా దేవుడు మరి ఈ ఇయర్లో దేవుడు అతను నడిపించిండు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఆ యొక్క దైవజనుడి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కోరుతున్నాడండి మనల్ని? దేవుని నమ్మిన మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రక్షణ మార్గంలో నడవాలి కదండి. దేవుని శక్తి అనుదినము పొందాలి. పరిశుద్ధాత్మ శక్తి అనుదినం మనం పొందాలి. ఆయన భాషలు అనుదినం మనం మాట్లాడాలి. అప్పుడు దేవుడు నీకు గొప్ప మర్మాలను, గూఢమైన సంగతులను బయలుపరుస్తాడు.
దేవుడు పేతురును వాడుకున్న దేవుడు, మరి ఆ దైవజనుడు వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడండి, తప్పనిసరిగా వాడుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు మనం భయభక్తులు కలిగి మరి ఆయన జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు ఆ దుష్టత్వం నుంచి మరి విడిచిపెట్టాలని వివేచనము మరి దేవుని సన్నిధానంలో అడగాలి. మనలో ఉన్న దుష్టత్వము, పాపము అన్నీ కూడా అపవిత్రమైంది, అన్నీ కూడా తీసేసుకోవాలన్న. గత 6 రోజులు దేవుడు మనల్ని కాపాడిండు. మన వల్ల ఏమేమి అపవిత్రమైనవి జరిగినాయో అవన్నీ కూడా దేవుని సన్నిధానంలో వచ్చి మనం ఒప్పుకోవాలి, దేవుని సన్నిధానంలో. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి రక్షింపబడ్డ తర్వాత నీవు నీ యొక్క దీపము వెలగాలి. హల్లెలూయ. రక్షింపబడ్డ నీవు నీ తలంపులో ఏముండాలి? నేను రక్షింపబడ్డా, నేను వెలిగింపబడ్డా, నా ఇంటికి నేను వెలుగుగా ఉండాలి, నా ప్రజలకు నేను వెలుగుగా ఉండాలి, నా స్నేహితులకు నేను వెలుగుగా ఉండాలి కదండి. నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ ఒక దీపంలాగా నేను వెలిగింపబడాలి, ఒక మంచి కార్యాలు చేయాలి. అందరి నోట్ల ఫలానా సిస్టర్ చాలా మంచిది, మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది, మాతో చక్కగా మాట్లాడుతుంది, మా కోసం ప్రార్థన చేస్తుంది అని యొక్క మరి ఆ విధంగా రక్షింపబడ్డ నువ్వు ఆ విధంగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ రక్షణ కలిగిన ఆ యొక్క దీపము మంచం కింద, కుంచం కింద నువ్వు పెట్టకూడదు. హల్లెలూయ. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి నీ రక్షణ దీపం కుంచం కింద, మంచం క్రింద పెట్టక అనేకుల కనబడినట్లు దీపస్తంభమై ఉంచబడాలి. హల్లెలూయ. ఒకసారి చదవండి. మనుషులు దీపం వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగునిచ్చుటకై దీపం స్తంభం మీదనే పెట్టుదురు. చాలండి. అందరికీ కనబడేటట్టుగా ఆ యొక్క దీపం ఎక్కడ పెడతారు? ఆ యొక్క దీపస్తంభము మరి అక్కడ దేవుని సన్నిధానంలో కనబడేటట్టుగా మరి ఆ స్తంభం పైన పెడతారు. హల్లెలూయా. స్తంభం అంటే చాలా పెద్దగా ఉంటుంది. హల్లెలూయా. అందరు హల్లెలూయా అనండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. కొంచెం కింద, మంచం కింద పెట్టరు, కానీ స్తంభం పైన దీపం పెడతారు. ఎందుకంటే అందరికీ వెలుగు. నీవు రక్షింపబడ్డ నీవు కూడా అందరికీ వెలిగింపబడాలి. తిరిగి వెనుక తట్టు మనం చూడకూడదు. మనం వెనుక తట్టు తిరిగి చూడకూడదు. మనం వెలిగింపబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రక్షింపబడ్డ నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఇంకా ఎదగాలి. ప్రార్థన జీవితం, వాక్య జీవితం, సావాసంలో, సంఘంలో కనబడాలి. ఇంకా క్రొత్తగా మనలో మార్పులు రావాలి. ఒకటే ప్రార్థనగా ఒకటే మనం చేయకూడదు. ఇంకా క్రొత్తగా వెలిగింపబడాలి. కాబట్టి పేతురును కూడా ప్రతి చోట్ల దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఆఫ్రికా దేశంలో ఆయన అనేక చోట్లలో వాడుకున్నాడు. మరి ఇండియాకి రావాల్సిన అవసరం ఏమున్నది? ఇక్కడ కూడా నేను వెలిగింపబడాలి. ఇక్కడ కూడా ఇండియా ప్రజలకు నాకు ఇచ్చిన ఈ యొక్క వెలుగు అనేకులకు నేను నా వెలుగు ఇతరులకు వెలిగించాలి. ఆయన వచ్చిండు. మన దగ్గర లేరు ఆ దైవజనులు. చాలా గొప్ప దైవజనులు ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరిచిండు. మనం కూడా ఇతరులకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇతరులను మనం రక్షించాలి. సువార్త చెప్పి దేవుని మందిరానికి మనము తీసుకురావాలి. రక్షింపబడ్డ మనము. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మరి నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. ఏ విధంగా ఉండాలి? ఆత్మానుసారంగా. మన అంశము నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే మన హృదయంలో ఏముండకూడదు? కోపము, ద్వేషము, అసూయ, అబద్ధము, అన్యాయము వంటి శరీర కార్యములు పూర్తిగా
విడిచిపెట్టాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. ఆత్మానుసారంగా మనం నడుస్తే మరి మనలో ఏముండకూడదు? కోపం, ద్వేషము, అసూయ, అబద్ధం, అన్యాయం వంటి శరీర కార్యములు పూర్తిగా విడిచిపెట్టాలి. హల్లెలూయా. మనుషులకు మొట్టమొదటిగా వచ్చేది ఏందండి? కోపమే. ఇప్పుడు నేను నిద్రపోద్దన్నా, మీకు కోపం వచ్చిందా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ కోపం మనలో ఉండకూడదు, ద్వేషం మనలో ఉండకూడదు, అసూయ, ఇతరులు మంచిగా అయితే అసూయ మనము పడకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇవైతే మాటికి మనం అబద్ధం ఆడతాం. చిన్న అబద్ధమే కదండి, ఉంచుకొని లేదబ్బా నా దగ్గర అంటాం, చిన్న అబద్ధమే. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈ వారంలో నేను ఒక రోజు ఏదో ఒక మాట మాట్లాడినా, ప్రభా ఇది నేను చెప్పేసిన కదా, వెంటనే క్షమాపణ కోరిన. అవును ప్రభా, సడన్గా నా నోటికి వచ్చింది. కాబట్టి ఇవి మనలో ఉండకూడదు. మనలో ఉండవలసిన రక్షణ పొందిన మనం, ఆత్మానుసారంగా నడుచుతున్న మనలో ఏముండాలండి? ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, సంతోషము వంటి ఆత్మ సంబంధమైన కార్యములలో వర్ధిల్లాలి. హల్లెలూయా. దీని కొరకై నీవు అనుదినము దేవుని వాక్యము పాటించి ధ్యానించాలి. దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించాలి. దేవుని బిడ్డలతో సావాసం కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. మరి ఆత్మానుసారంగా నడిచిన నీ యొక్క హృదయంలో ప్రేమ, సమాధానం, సంతోషం వంటి ఆత్మ సంబంధమైన కార్యములలో నీవు వర్ధిల్లాలి. వేరేటి నీలో వర్ధిల్లకూడదు. వేరేటి లోకానుసారమైన అవన్నీ నీ తలంపులో కానీ నీ హృదయంలో కానీ అవి వర్ధిల్లకూడదు. నీ ప్రేమ, సమాధానం, సంతోషం ఇవి నీ యొక్క ఆత్మ సంబంధమైన నీ కార్యంలో వర్ధిల్లాలి. అనుదినము దేవుని వాక్యము మరి ధ్యానించాలి. అనుదినము, ఒక్క దినం కాదు, ఒక్క రోజు కాదు, ఒక టైం అనేది కాదు, ఎప్పుడు కూడా దేవుని వాక్యం నువ్వు ధ్యానించాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చెయ్యి. అయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నీవు నాకు ఉండగా నాకేది అక్కర్లేదయ్యా. నీ సన్నిధానంలో నా సమస్యలు నీ పాద సన్నిధానంలో పెడుతున్నా, నా కుటుంబం నీ సన్నిధానంలో పెడుతున్నా, నా అవసరాలు నీ సన్నిధానం పెడుతున్నా యేసయ్యా అని కన్నీటితో మోకరించి చేతులెత్తి ఆయన బ్రతిమలాడుకొని ప్రార్థన చేయండి. కార్యాలు కార్యాలు జరుగుతాయండి. హల్లెలూయా. ఎన్నో కార్యాలు జరగకపోవచ్చు. ఇప్పుడు మోకరించి దేవుని సన్నిధానంలో ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ ద్వారా విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలతో మనం సావాసం కలిగి ఉండాలి కదండి. అన్యులతో కానీ లోకానుసారమైన స్నేహితులతో కానీ మనం స్నేహం కలిగి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ అలవాట్లు మనకు వచ్చేస్తాయి, వాళ్ళ మాటలు మనకు వచ్చేస్తాయి, వాళ్ళ ప్రవర్తన మనకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయ బిడ్డలతో మనం సావాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మరి ఆయన సన్నిధానంలో నువ్వు వర్ధిల్తా ఉంటావు. కాబట్టి మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవాలి. రక్షింపబడ్డ నీవు మరి తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో, యేసుక్రీస్తు నామంలో మరి బాప్టిజం పొందాలి. పేతురు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్టిజం ఇచ్చిండు. అందరికీ మారు మనసు 3,000 మంది ఆయన ప్రసంగం ఇచ్చుచుండగా ఆ 3,000 మంది మారు మనసు పొంది బాప్టిజం పొందిండ్రండి. హల్లెలూయా. మనం సువార్త చెప్తే ఎంతమంది మారుతున్నారు? ఎంతమందికి బాప్టిజం ఇచ్చినాం? ఎంతమందిని దేవుని సన్నిధానంలో తీసుకొచ్చినాం? ఒక్కొక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఒక్కొక్కసారి మనం పరీక్షించుకొని, అయ్యా నేను ఎవరికైనా సువార్త చెప్పిండా? ఎంతోమంది నా ముందట నశించిపోతా ఉన్నారు, ఎంతోమంది పాపులు కనబడతా ఉన్నారు, ఎంతోమంది అబద్ధకులు కనబడతా ఉన్నారు. వారిలో మరి నేను సువార్త చెప్పినా నీకు దేవుడు సమయాన్ని ఇస్తా ఉన్నాడు.
అదే దాంట్లో మనం ఉండకూడదు. దీపంలాగా వెలిగింపబడాలి. హల్లెలూయా. మన అలవాట్లన్నీ మార్చుకోవాలి, మన ప్రవర్తన అంతా మార్చుకోవాలి, పూర్తిగా మార్చబడాలి. బ్యాప్టిజం అంటే సగం మునుగుడు కాదు. కొంతమంది బ్యాప్టిజం హౌస్లో దిగుతారు, మునుగమంటే భయపడిపోయి సగమే మునిగి లేస్తూ ఉంటారు. మొత్తం మునగాలండి. హల్లెలూయా. మొత్తం మునగాలి. అప్పుడే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతావు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మరి దేవాలయం అంటే క్రమము తప్పకుండా దేవాలయమునకు వెళ్ళాలి. ప్రతి ఆదివారం ప్రభును ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించుటకు, దేవుని వాక్యం వినుటకు, దేవుని బిడ్డలో సావాసం చేయుటకు, కానుకలు చెల్లించుటకు దేవాలయములకు వెళ్ళాలి. అప్పుడు నీవు తప్పక వర్ధిల్తావు. హల్లెలూయా. దేవుని నమ్ముకోగానే సరిపోదు, ఇవన్నీ నీలో ఉండాలి కదండి. ఇవన్నీ నీలో ఉంటే నువ్వు మరి ప్రతి వారము ప్రభు సన్నిధానంలో క్రమంగా దేవుని ఆలయంకు రావాలి. హల్లెలూయా. మరి ప్రతి ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధించాలి. ఎందుకు వస్తామండి? మనము ఉద్యోగానికి వెళ్తాం. ఎందుకు ఉద్యోగానికి వెళ్తాము? అక్కడ పోయి కూర్చొని రావడానికేనా? ఏం చేస్తాము? అక్కడ నీకు అప్పగించిన పని పూర్తి చేస్తావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కదండి. నీ ఉద్యోగం పని అంతా చేస్తావు. నువ్వు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు మరి ఒట్టిగా కూర్చోడానికి కాదు, దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఆయన ఎంతగా నువ్వు మహిమపరుస్తావో దేవుడు నిన్ను అంతగా పైకి లేపుతాడండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. నీ నోట్లో ఏముండాలి? స్తుతి, 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 స్తోత్రం. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మన నోటి నిండా స్తుతి ఉండాలి. తరువాత ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రార్థన ఉండాలి. దేవుని సన్నిధానంలో రాగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గత వారమంతా దేవుడు కాపాడి దేవుని వాక్యము వినుటకు మరి దేవుని బిడ్డలతో సావాసము కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వినకపోతే ఏమైపోతుంది? సాతానుడు వచ్చేవాడు ఎత్తుకొని పోతా ఉంటాడు కదా. మన మనసులు అటు ఇటు లేకపోతే ఎటో పోతాయి. అయ్యో ఇప్పుడు మన శరీరం ఎక్కడ ఉంటుంది, ఆత్మ ఎక్కడో పోతుంది. ఇంటి దగ్గర ఏమైందో ఏమో, ఇంటి దగ్గర పోవాలా, పాలు కాగబెట్టాలా, కూర వండాలా, బువ్వ వండాలా, అన్నం వండాలా, అది పెట్టాలా, ఈ మనసు అంతా ఎటో పోతుంది కదండి. శరీరం మట్టుకు ఇట్లుంటుంది. ఇక్కడ బల్ల గుద్దుకొని పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మనసేమో అబ్బా ఎప్పుడు ఉండాలా, ఎప్పుడు చేయాలో, తొందరగా అయిపోతే బాగుండు ఆరాధన, అయ్యో తొందరగా నేను వెళ్ళిపోతా, అది మనకు ఆతృత్వం ఉంటుంది. దేవుని బిడ్డలారా, వాక్యం వినాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. ఆ వాక్యం మనం వింటే దేవుడు మనని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రక్షింపబడ్డ నీవు ప్రేమలో పరిపూర్ణుడుగా కావాలి. హల్లెలూయా. రక్షింపబడ్డ నీవు ప్రేమలో పరిపూర్ణంగా నీవు ఉండాలి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమే, రక్షణ పొందిన మనము దేవుని వాక్యము మనం విన్నాం కదా, సావాసంతో మనం ఉన్నాము. తర్వాత కానుకలు మనం దేవాలయంలో చెల్లించాలి. ఇవన్నీ కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంలో వచ్చినప్పుడు ఏమి చేయాలి? మనము ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని బిడ్డలతో సావాసం కలిగి ఉండాలి. తర్వాత కానుకలు చెల్లించాలి. హల్లెలూయా. తర్వాత రక్షింపబడ్డ నీలో ఏముండాలా? పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ ఉండాలండి? ఆ ప్రేమ ఈ ప్రేమ కాదు, నీ హృదయము దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. నీ యొక్క చూపు, నీ తలంపు, నీ క్రియలు, నీ ప్రవర్తన అంతా కూడా
దేవుని మీద ఉండాలి. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన దేవాలయంలో వచ్చి ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం అంటే నాకు కళ్ళు మూసుకోగానే వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని మరి చనిపోయి ఆ లోపల పెట్టి రాయి వేస్తారు కదా, రాయి పెద్ద రాయి పెడతారు కదా. ఈరోజు నేను ఆ దర్శనం చూసినాను. మగ్దలేని మరియా, వేరొక మరియా, మరి చాలామంది అక్కడ వెళ్ళి సమాధి దగ్గర ఆయనను వెతుకుతున్నప్పుడు ఆ రాయి తొర్లింపబడ్డది. అక్కడ యేసయ్య నిలబడ్డ యొక్క దర్శనం నాకు కనబడ్డది. హల్లెలూయా. ఎందుకు కనబడ్డదో నాకు తెలియదు, కానీ ఆ దర్శనం అక్కడ వచ్చి మొట్టమొదట మగ్దలేని మరియకే కనబడ్డాడు. కానీ ఆ రాయి పెద్ద రాయి కనబడుతుంది, ఆ సమాధి ఖాళీగా కనబడుతుంది, యేసయ్య బయటకు వచ్చి నిలబడ్డట్టుగా కనబడుతుంది. నేను ప్రార్థన చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని నామానికి స్తోత్రం. ఆ పునరుద్ధాన శక్తిని, బలమును అయ్యా ఆ దర్శనం నాకు కనబడుతున్నది అని నేను చాలా సంతోషపడ్డాను, దుఃఖపడ్డాను. దేవుని సన్నిధానంలో మరి ఎంతగానో నేను జ్ఞానం లేని దాన్ని, విద్య లేని పామం దాన్ని అనుకోని చాలా బాధపడ్డాను. దేవుని నామానికి స్తోత్రం. యేసయ్య నిజమే అప్పుడప్పుడు కొన్ని దర్శనం చూపిస్తూ ఉంటాడు. నాకు ఎందుకు కనబడ్డది ఆ దర్శనం తెలియదు. తెల్లని వస్త్రం అక్కడ నిలబడి, అక్కడ ఆ స్త్రీ కూడా అక్కడ ఉన్నది. ఆ దర్శనం నాకు కనబడ్డది. ఈరోజు ఉదయకాలంలో నేను అనుకున్నా, ప్రభువా నాకేం తెలియదు, నీ పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించు అని నేను అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివినా కూడా నాకేమి జ్ఞాపకం కూడా ఉండదు. పిల్లలు అన్న వాక్యం చెప్పు మమ్మీ అనగానే నేను సిద్ధపడతా, కానీ అవి నేను మర్చిపోతాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ నిలబడితే ఆయననే మాట్లాడతాడు. హల్లెలూయా. అలాంటి దర్శనం దేవుడు నాకు చూపించిండు. కాబట్టి దేవుని ఆలయంలో వచ్చినప్పుడు మనం మర్చిపోయి ఆయన శక్తి, ఆయన బలము, ఆయన జ్ఞానము, ఆయనతో మనం సావాసం కలిగి ఆ శక్తి పొంది మనం ఉండాలని అన్నాడు. అంటే రక్షింపబడ్డ మనము ప్రేమలో పరిపూర్ణుడవుగా కావాలి. నీ ఇంటి వారిని, స్నేహితులను మాత్రమే కాక నిన్ను ద్వేషించే వారిని, నీకు హాని చేయి వారిని కూడా ప్రేమించగలిగిన ఉన్నంత మట్టుకు ఎదగాలి. అంటే 1 కొరింథీల గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనము తొందరగా చదువుకుందాము. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచెను, ఘనఘనలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థునను. చాలండి, ప్రేమ లేని వాడనైతే వ్యర్థునడు. కాబట్టి ఇంటి వారిని, స్నేహితులనే కాకుండా నిన్ను ద్వేషించే వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మరి ఇక్కడ ప్రేమ లేని భక్తి వ్యర్థమని అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు. ప్రేమ కలిగి మనం జీవించాలి. మన ఇంటి వారిని ఎక్కువ ప్రేమిస్తాం, మన అమ్మని ఎక్కువ ప్రేమిస్తాం, మన నాన్నను ఎక్కువ ప్రేమిస్తాం, మన అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఎక్కువ ప్రేమిస్తాం, కానీ ఇతరులను ప్రేమించాం కదండి. ఇతరులను ప్రేమించే గుణం మనకు ఉండాలి. నీ ప్రేమ పరిపూర్ణుడుగా ఉండాలి. అప్పుడు నీ స్నేహితులను, మరి నిన్ను ద్వేషించేవారిని, నిన్ను తిట్టేవారిని, నిన్ను అసహించుకునే వారిని నువ్వు ప్రేమించాలి అండి. అప్పుడు వాళ్ళ లోపల ఏమవుతుంది? ఆ ద్వేషము, ఆ పగ అన్నీ వెళ్ళిపోతాయి. ప్రేమ కలిగి మనం జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం. 4వది చూసినట్లయితే నీ హృదయంలో పవిత్రముగా కాపాడుకోవాలి. నీ హృదయం ఎట్లుండాలి? పవిత్రముగా
నీ హృదయమును పవిత్రముగా కాపాడుకోవాలి. అపోస్తల కార్యము 24 అధ్యాయము 16 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అపోస్తల కార్యము 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని సన్నిధానంలో ఏ విధంగా ఉండాలి? మనము నిర్దోషంగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవుడు అంటే పరిశుద్ధంగా మంచి మనస్సాక్షి, మంచి సాక్ష్యం కలిగి మనం జీవించాలి. నిర్దోషమైనదిగా ఉండునట్లుగా మనము చూసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. నీ హృదయం మనస్సాక్షి అపవిత్రపరిచే ప్రతి చిన్న పాపమును ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని యందు మనుషుల దయందు నీ యొక్క మనస్సాక్షి పవిత్రంగా కాపాడుకోవాలి. ఈ యొక్క మన హృదయంలో మరి పాపము ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా వినడండి. మనం ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తలక్రిందులు చేసినా కూడా దేవుడు వినడు. ఎందుకంటే మన పాపములు అడ్డుగోడగా వస్తూ ఉంటాయి. అవి మనను వర్ధిల్ల చేయనియయి, మనని దీవింపజేయనియయి. కాబట్టి మన పాపములు మనము ఒప్పుకొని సరి చేసుకుంటూ దేవుని యందు మనుషుల యందు నీ మనస్సాక్షి పవిత్రంగా కాపాడుకోవాలి. కాబట్టి తన హృదయమును పవిత్రంగా ఎవరైతే కాపాడుకుంటాడో మరి సాతానుడు ముట్టలేడు, కదలించలేడంట. హల్లెలూయా. హృదయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా పెట్టుకుంటే సాతానుడు నేను ముట్టాడు. కాబట్టి మన హృదయాన్ని మనము పవిత్రపరచుకోవాలి. 5వదిగా నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు భారం కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నశించిపోయిన ఆత్మలకు మనం ఏం చేయాలా? వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారికి యేసుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తు యొద్దకు వారిని నడిపించాలి. ఇంకా కత్తి వాడినప్పుడు అది పదునగును కానీ దాచిన ఎడల తుప్పు పట్టును. అలాగే నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు నీకును నీ సాక్ష్యము విన్నవారికి మేలుకరంగా ఉండును. కత్తిని వాడకపోతే ఏమవుతుంది? అది తుప్పు పట్టేస్తుంది, మొండిగా తయారవుతుంది. అదే కత్తి నేను రోజు వాడితే ఏమవుతుంది? షార్ప్గా అవుతుంది. అట్లనే నీవు కూడా ఇతరుల ఎడల ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. ఎట్లా నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు సాక్ష్యం చెప్పాలి. భారం కలిగి ఎప్పుడు మన సమస్యలే మన బాధలే అని కాదండి. అయ్యో ప్రభువా అంతమంది నశించిపోతున్నారు అని వారి కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు పదును ఈ కత్తి ఎట్లా షార్ప్గా ఉంటుందో అట్లా నువ్వు షార్ప్గా ఉంటావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 35వ వచనము, దేవునికి ధారాళముగా ఇవ్వడము నేర్చుకోవాలి. 6వదిగా దేవునికి ధారాళముగా ఇవ్వడము నేర్చుకోవాలి. మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించిన దేవునికి మన కొరకు తాను అప్పగించుకున్న క్రీస్తు మనమేమి ఇచ్చినాను ఆయన రుణము తీర్చుకొనలేము. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. చాలా గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుని ఈ లోకానికి పంపి మన కోసం తాను ఏం చేసిండు? సిలువకు అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న క్రీస్తు మనమేమి ఆయనకి ఇచ్చి ఆయన రుణం మనం తీరుస్తున్నాం. యేసయ్య మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు, మనల్ని రక్షించిండు, మనకు మన పాప క్షమాపణ క్షమించిండు, మనకు అన్ని విధాలలో ఆదరించిండు, ఉద్యోగం ఇచ్చిండు. ఇంకా మన జీవితంలో ఎన్నో కార్యాలు, కొన్ని దుఃఖ కార్యాలు, కొన్ని సంతోషమైన కార్యాలు, కొంచెం ఆనంద కార్యాలు జరిగినాయి. దినమంతా దేవుడు కాపాడుతున్నాడు.
నువ్వు ఏది అడుగుతా అది దేవుడు ఇస్తా ఉన్నాడు. కానీ నశించిపోయే ఆత్మలను మన ధారాళంగా మనము దేవునికి ఇవ్వాలి. ఆయనకి ఏమిచ్చి మనము ఆయన రుణం మనం తీరుస్తాం. ఎన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు కదండి, ఎన్ని దేవుడు చేస్తున్నాడు. క్రిస్మస్ వచ్చేసింది, క్రిస్మస్ వచ్చేసింది. మనము ఆయనకు ధారాళంగా మనము ఇవ్వాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చదవనమ్మా, 20వ అధ్యాయము 35వ వచనము. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీరును ఇలాగో ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీరు మాదిరిగా చూపితినని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులైన పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, మీరు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే మనం ఏం చేయాలంట? ఇచ్చుట ధన్యము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిస్తా ఉన్నాడు కదండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. చాలామంది తీసుకోవాలని ఆతురపడతా ఉంటారు, ఆశపడతా ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో ఇచ్చుటకు ముందు రావాలి. అయ్యో నేను ఇది ఇస్తున్నా, 1000 రూపాయలు దేవునికి ఇస్తున్నా, దేవుడు నాకు 2000 ఇవ్వాలని మనం ఆశపడతాం. అది కాదండి, మనము ఇచ్చేసేయాలి. ధారాళంగా దేవుని సన్నిధానంలో ఇచ్చేస్తే దేవుడు మనని దీవిస్తూ ఉంటాడు. ప్రభు నిజమే, మరి ఆయన మాటలు అనుసరించి ఆయన సేవకులు దేవుని నామంలో పేదల కొలతలు ఉన్నవారికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. పేదవారికే కానీ మనకి ఎవరైనా కనబడితే డబ్బులు లేకుండా, మరి బట్టలు లేకుండా, లేకపోతే ఇంకా అన్నం లేకుండా ఎవరైనా కనబడితే వారికి మనం ఏం చేయాలి? సహాయం చేసే గుణం ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి. కాబట్టి ధారాళంగా దేవునికి మనం ఇవ్వాలి. 7వదిగా మరి ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. ప్రభు రాకడ కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. మన భక్తి, మన బ్రతుకు ఈలోక జీవితమునకు పరిమితం కాదని త్వరలో రానున్న ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచు పైనున్న వాటి మీదనే మనసు పెట్టడము. దేవుని నామానికి స్తోత్రం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనం చూసుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలియనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలండి. మీరు మీ యొక్క జీవము ఎక్కడ దాచి ఉన్నది? క్రీస్తుతో దాచి ఉన్నది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచు పైనున్న వాటి మీదనే మనసు పెడదాం. మరి ఇక్కడ ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండటము, అన్ని విషయములలో మనము ఎదగాలి. మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. ఈ ప్రాణము, జీవము ఇవన్నీ కూడా దేవునిలో దాచబడి ఉన్నది. ఎవ్వరు నిన్ను ముట్టలేరు, ఏ శత్రువు నిన్ను ముట్టలేడు, ఏ సైతానుడు నిన్ను ముట్టలేడు, ఎలాంటి మంత్రగాడు నిన్ను ముట్టలేడు, ఏ సమస్యలు కూడా నిన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే నీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా దేవుని సన్నిధానంలో మరి అన్ని విధాలలో మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. 2వదిగా మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవాలి. 3వదిగా రక్షింపబడ్డ నీవు ప్రేమ పరిపూర్ణుడుగా కావాలి. మరి 4వదిగా నీ హృదయంలో పవిత్రంగా కాపాడుకోవాలి నీ హృదయాన్ని. 5వదిగా నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు భారము కలిగి
ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆరవదిగా దేవునికి ధారాళంగా ఇవ్వాలి, ఇవ్వడం మనము నేర్చుకోవాలి. ఏడోది ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. యేసయ్య మరి దేవుని రాకడ సమీపం అయిపోయింది కనుక ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి. మన పరిశుద్ధత మనం పరిశుద్ధత మనము కాపాడుకోవాలి. దేవుని సువార్త ప్రకటించాలి. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ వాక్యం మీ హృదయంలో నీరు కట్టి ఫలించాలి, దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.